ఓంకారం చేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది? అంటే మనందరం కూడా, అంటే మనుషులందరూ ఆలోచించేది ఏంటి, ఏదో ఒక లాభ అపేక్ష ఆలోచించి ఏదైనా చేస్తాం కదా. మరి ఓంకారం చేయటం వల్ల ఏదైనా లాభం ఉందా? ఓంకారం సాధన అంటారు, ప్రణవ సాధన లేదా ఓంకార సాధన అంటారు. ఓంకార సాధన చేస్తూ నేనేదైతే ఓంకారం ఏ విధంగా ఉచ్చరించాలని చెప్పామో అంత పవిత్రతతో, అంత శౌచముతో, శుభ్రతతో మీరు చాలా నిక్కచ్చిగా నిష్ఠతో ఓంకార సాధన చేస్తే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. కొంతమంది కోరికలతో చేస్తారు, కొంతమంది నా ఆధ్యాత్మిక వృద్ధి, నా అంతఃకరణ శుద్ధం కావాలి, నాకు ఏకాగ్రత కావాలి, కాబట్టి నాకు ఆత్మజ్ఞానంతో నాకు మోక్షం కావాలి అనుకునే వాళ్ళు రేరుగా ఉంటారు. వారు ఓంకారం ఎటువంటి కోరిక లేకుండా సాధన చేస్తారనమాట. ఎలా చెయ్యాలి? డౌట్ అండి, మీరు చెప్పిన రెండిట్లో ఒకటేమో ఆత్మ సాధన కోసం, మోక్షం కోసం అని చెప్పన్నారు, ఇంకోటేమో కోరికలు అన్నారు. కోరికలు తీర్చు. ఇది కోరుకోవడం కూడా కోరికే కదా. ఏది కోరుకోవడం? మోక్షం రావాలి అని చెప్పి. వండర్ఫుల్. ఇది అలాగ అడగాలి. అంటే నాకు మోక్షం రావాలని ఎప్పుడు కోరుకుంటారంటే నేను బంధనములో ఉన్నాను కాబట్టి మోక్షం రావాలని కోరుకుంటారు. ఓకేనా? నేను ఎప్పుడైతే జైల్లో ఉన్నానో, చెంచలగూడ జైల్లో నేను ఉన్నాను, నాకు బెయిల్ కావాలి. మీరు బయట ఉన్నారు, మీకెందుకు బెయిల్? అందువలన నేను ఎప్పుడైతే సంసారిని బంధనంలో ఉన్నానని భావిస్తున్నానో నాకు మోక్షం వైపు కోరిక కావాలి. కానీ ఒక గృహస్థుగా ఉండి రెస్పాన్సిబిలిటీస్ అన్ని వ్యవహరించాల్సిన ఆ ధర్మంలో ఉన్నప్పుడు మళ్ళీ మోక్షం కావాలి అంటే వీటి నుంచి విముక్తి పొందడం కదా, అది కరెక్ట్ అయిన బాధ్యత అంటారా? కరెక్టే అంటారా? గృహస్థ అనేది ఒక కర్తవ్యం, ఒక బాధ్యత. ఆ బాధ్యత చేస్తూ అసలు మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి, గమ్యం ఏమిటి అంటే, మానవ జన్మ యొక్క గమ్యం ఏంటంటే మానవత్వము నుండి మాధవత్వం పొందడమే మన యొక్క లక్ష్యం. కేవలం మనిషిగా ఉంటూ మనము పెళ్లి చేసుకొని సంపాదన చేస్తూ వాళ్ళు పెళ్లి చేసి మనం ఇలా భూమిలో కలిసిపోవడం, దానికి మానవ జన్మ అక్కర్లేదు. మానవ జన్మ మీరు సాధించింది ఏమిటి? నిద్ర, ఆహారము, ఏవో భోగాలు, ఇవన్నీ మిగతా జంతువులు, క్రిమి కీటకాలు కూడా పొందుతున్నాయి. మీకు చిన్న ఉదాహరణ. ఒకసారి వ్యాస మహర్షి అరణ్యములో సంధ్యావందనాది కార్యక్రమం చేసి వెళ్ళిపోతున్నారంట. ఒక రోడ్డు రహదారిలో వెంటనే ఒక్కసారి ఒక కీటకం ఉంది, ఈగ, ఒక కీటకం లాంటి క్రిమి చాలా స్పీడ్గా వెళ్తుందట రోడ్డు దాటి. వెంటనే వ్యాస మహర్షి చూశాడు, బా ఏంటి ఇంత స్పీడ్ వేగంగా వెళ్తున్నది అని తన తపశ్శక్తితో ఆ యొక్క కీటకానికి మాట్లాడే శక్తి ఇచ్చాడు. ఇచ్చి అడిగారు, ఏమి కీటకం గారు ఇంత స్పీడ్గా ఇంత వేగంగా వెళ్ళడానికి కారణం ఏంటి? అయితే అన్నారంట, కృష్ణార్జునుల రథము వస్తుందట ఆ దారిలో, ఆ స్పీడ్కి నేను ఒకవేళ ఆ రథం కింద పడిపోయి ఎలాగైతే మరణిస్తున్నాను భయంతో నేను చాలా వేగంగా వచ్చాను మహర్షి అన్నది. మేమందరం ఉన్నాము, మాగలేని భయము, నీవు కీటకాన్ని నీకు ఎందుకు అంత బాధ, నీకు చనిపోతే ఏంటి నష్టం అన్నారట. అయ్యయ్యో ఎంత మాట అన్నారు, మాకు భార్య బిడ్డలు ఉన్నారు, మాకు ఇంద్రియములు ఉన్నాయి, మాకు సుఖాలు ఉన్నాయి, మీరే సుఖాలు పొందుతారు, మేము అవే సుఖాలు పొందుతున్నాం, అందువలన మా సంసారం మాకు ఉన్నది అని చెప్పిందంట కీటకం. అందువల్ల దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మీరు చెప్పిన కోరికలు, నేను గృహస్థులని, నీ పిల్లలు పెళ్లి చేయాలి, మా అబ్బాయి ఉద్యోగం కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మేము కొత్త ఇల్లు కట్టుకోవాలి, మేము కొత్త వెంచర్లు వేయాలి, ఇవన్నీ ఈ భోగాల కోసమే కదా. ఈ భోగాల కోసం మానవజనం అక్కర్లేదంట. జంతువులు కూడా బ్రహ్మాండమైన భోగాలు, సుఖాలు అనుభవిస్తున్నాయి, క్రిమి కీటకాలు కూడా అనుభవిస్తున్నాయి. కాబట్టి మానవ జన్మ ఈ భోగాలకి, సుఖాలకి, కోరికల కోసం కాదు, కేవలము పరమాత్మ స్వరూపములోను మళ్ళీ లయమవడానికే ఉన్నది. అందుకే మానవత్వం నుండి మాధవత్వం పొందడానికి, నర నుండి నారాయణగా పరిణితి చెందడానికి. ఎలా సాధ్యపడుతుంది అంటారు? అది ఎలా సాధ్యం పడాలంటే ఆల్రెడీ మీరు నారాయణ స్వరూపం అయి ఉన్నారు, ప్లస్ నారాయణ ప్లస్ ఎక్స్ట్రా థింగ్స్. మీరు బంగారం గనుల్లో మీరు ఎప్పుడైనా చదవండి, ఆ కోలారు ఎక్కడ బంగారం గనులు ఉంటాయి కదా మైన్స్లోన, బంగారం ఉంటుంది, బంగారం ప్లస్ సమ్ డస్ట్, అనేక రకాల డస్ట్ యాడ్ ఉంటుంది. ఇప్పుడు బంగారంగా మారాలంటే ఏం చేయాలి? ఆ బంగారంతో పాటు ఉన్నవన్నీ శుద్ధి చేయాలి. నేను నారాయణగా మారాలంటే ఏం చేయాలి? నారాయణ ప్లస్ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఉన్నాయి కదా, అవన్నీ జారిపోతే నారాయణగా మిగిలిపోతాం మనం. కానీ అంటారు కదా, అన్ని ప్రాణులకు లేని జ్ఞానం మనుషులకే ఉంది, కానీ అన్నిటి నుంచి బయటపడాలంటే మనుషులకే కష్టం అవుతుంది. వాటి నుంచి బయట పడాలనుకుంటాం కానీ పడలేము, అనుకున్నా కాసేపే కానీ మళ్ళీ రిపీట్ అన్ని. ఇక్కడ విషయం ఏంటంటే
ప్రతి జీవి ఏ విధంగా ఈ శరీరం పొందిందనే సీక్రెట్ మీకు తెలియాలి. మనం అనేక జన్మల అనాది కాలంగా పరమాత్మ స్వరూపం నుండి వచ్చాము. ఎలా వచ్చామంటే, సముద్రము నీరు ఎలాగైతే వేడికి బాష్పీకరణం చెంది ఎలాగైతే మేఘావృతమయ్యి మళ్ళీ వర్షాలుగా మారి మళ్ళీ ఎలాగైతే నదులుగా మళ్ళీ ప్రవహించి మళ్ళీ ఎలాగైతే సముద్రంలో కలుస్తున్నదో, ఈ ప్రాణులన్నీ కూడా పరమాత్మ స్వరూపం నుండే విస్ఫులింగాహ, ఎలాగైతే అగ్గి నుండి నిప్పురవ్వలు వస్తాయో అలా వచ్చాయి కదా. అందువలన మనము ఈ శరీరాన్ని పొందడానికి మన పూర్వజన్మ ఉన్నటువంటి ఆ కర్మలు ఏవైతే చేశామో ఆ కర్మలు పుణ్య పాపం రెండుగా ఉంటాయి. ఎక్కువ పుణ్యం మీరు చేశారనుకోండి, దేవతా శరీరాన్ని పొందుతారు. అందువలన మీరు కర్తగా మీకు పాపం మరి ఉండదు అక్కడ అనుభవించడానికి. మీరు పాపం సంపాదించలేరు కూడా, పుణ్యం కూడా సంపాదించలేరు. దేవతగా ఉన్నారు కదా, దేవతలు పుణ్య పాపాలు సంపాదించరు, కేవలం పుణ్యాన్ని అనుభవిస్తారు భోగాలుగా. ఎంతవరకు? ఆ పుణ్యం అంతా ఖర్చు అయిపోయినంత వరకు దేవతగా ఉంటారు మీరు. ఆ పుణ్యం ఖర్చు అయిపోయింది అనుకోండి, మళ్ళీ కిందకి తోస్తారు. ఎందుకు? సంచిత కర్మలో నెక్స్ట్ ఏమిటి, వాట్ నెక్స్ట్ అంటారు. అప్పుడు మళ్ళీ పుణ్యం పాపం ఉందనుకో మళ్ళీ టాలీ చేస్తారు. మళ్ళీ టాలీ చేసి ఓకే రెండు ఉన్నాయండి, మానవలోకంలో తోసే అంటారు. లేకపోతే ఎక్కువ పాపి అండి అంటే, పాపి అయితే కిమి కీటకము జంతువు అనేకమైన పాప జన్మ. సో ఇవన్నిటికీ ఒక మ్యాచింగ్ ఉంది, బ్యాలెన్సింగ్ అనమాట. ఓకేనా? అందువలన ఒక్క మనిషి జన్మలోనే మీరు పుణ్యాన్ని సంపాదించగలుగుతారు, పాపాన్ని సంపాదించగలుగుతారు. అందువలన దీన్ని ప్రారబ్ధ కర్మ అంటారు శరీరాన్ని. అంటే శరీరాన్ని వాడుకొని మీరు మరింత పుణ్యం చేశారనుకోండి, ఓకే, అంటే పుణ్యం ఎలా చేస్తారు? దాన ధర్మములు, పంచమహాయజ్ఞాలు, పూజించడము, దేవీ దేవత ఉపాసన, కర్మయోగము, తోటి ప్రాణులకి తోటి మనుషులకి సహాయం చేయడము, కరుణ, దయ, పరోపకారం అని చేయడం. సో ధర్మాన్ని ఆచరించడం. సో మనకి ఈ పూర్వజన్మ కర్మలన్నిటికీ కర్మఫలం ఉంటుంది కదమ్మా, దాన్ని సంచిత కర్మ అంటారు. సో సంచిత కర్మ నుండే ఈ జీవరాశులన్నీ కూడా వస్తుంటాయి. వాటికి ఏ విధంగా ఆ కర్మ ఫలాన్ని అనుభవించాలి, క్షయం అవ్వాలి, దానికి అనుగుణంగా శరీరాలు వస్తాయి. సో ఎక్కువ పుణ్యము ఉత్తమమైనటువంటి లోకాలలో ఉన్న దేవీ దేవతలుగా, మిశ్రమము మానవ లోకములో, ఇంకా హీనమైనటువంటి పాపం ఎక్కువ క్రిమి కీటకాలు అలాంటి శరీరాలు పొందుతారు. అందువలన మానవ జన్మ పొందాము అంటే మీకు కొంత స్వేచ్ఛ ఉన్నది. 50-50 అంటారు మనకి. కౌన్ బనేగా కరోడ్పతి, ఇక్కడ కౌన్ బనేగా మోక్షపతి అనమాట. అంటే ఏంటి? మనకి 50% మన స్వేచ్ఛ ఉంది, 50% ప్రకృతి రూపంగా ఈశ్వర చేతిలో ఉన్నది. మీరు ఈవేళ ఇంటర్వ్యూకి రావాలనుకున్నారు, మధ్యలో ట్రాఫిక్ జామ్ ఇరుక్కున్నారు, మీరు రాలేరు. సో అది ప్రారంధం, మీకు ఈశ్వరుడు సహకరించలేదన్నమాట. మీ ప్రయత్నం చేశారు, కానీ మన ప్రయత్నం చేస్తుండాలి, ప్రకృతి అంతా సహకరించాలి. అప్పుడే మీరు విజయం సాధిస్తుంటారు ప్రతి టాస్క్ ఏదైనా కానీ. ఇప్పుడు మీరు మానవ జన్మ శరీరం పొందారు, పొంది అప్పుడు ఏం చేయాలి? వాస్తవానికి మీ పరమాత్మ స్వరూపులే, కానీ మీ శరీరంకి నేను పరిమితమై ఉన్నాను, ఐ ఆమ్ దిస్ బాడీ అనే భావన వచ్చింది. ఆ భావన మీ మనసులో కలిగింది. ఫస్ట్ మీ శరీరం కంటే మీ మనసులో కలుగుతుంది. మనసులో నేను శరీరం అనగానే శరీరం కలుగుతుంది, లేకపోతే శరీరం అనే ధ్యాసే మనకు ఉండదు. నేను నాది అనే భావన, ఈ శరీరమే నేను అనే భావన శరీరం కంటే ముందు మనసులో కలుగుతుంది. అందుకే బాడీ ఈజ్ నథింగ్ బట్ ఇస్ ఐడియా ఇన్ యువర్ మైండ్ అంటారు. బాడీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఐడియా ఇన్ యువర్ మైండ్. దెన్ వాట్ ఈస్ ద మైండ్? మైండ్ ఈజ్ జస్ట్ ఎ ఫ్లో ఆఫ్ థాట్స్, శృంఖలంగా ఉన్నటువంటి ఆలోచనలు. అవి లేకపోతే మైండ్ ఈజ్ డెడ్ అంటారు. మైండ్ ఈజ్ నో మైండ్. అంటే మైండ్ ఎప్పుడైతే పూర్తిగా ఉండకంట ఉంటుందో, అంటే నాశనం చేయక్కర్లేదు, దాంట్లో ప్రవాహం ఆపగలిగితే అప్పుడు నో మైండ్. దెన్ వాట్ హ్యాపెండ్? అహం స్వరూపంగా మారిపోతుంది. మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పుంటాను, ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళి సముద్రంగా మారిపోయినట్టుగా అహం అనే నేను సంకుచితంగా ఉన్నానని, నేనే వ్యక్తిగా ఉన్నానని నేను అండపిండ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ శివస్వరూపంగా మారిపోతారు అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ శివోహం. అంతేగాని నేను ఈ శరీరంతో శివ కాదు, మహా అయితే శవం అవుతాం టైం వస్తే. శరీరం శాశ్వతం కాదు, అది దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటి మారిపోతుంది, పుడుతుంది, ఉంటుంది, పోతుంది, పుడుతుంది, ఉంటుంది, పోతుంది, ఈ సైకిల్గా ఉన్నటువంటి ప్రకృతి ఒకటి ఉంది. దీనికి పుట్టినప్పుడు చూస్తుంది, ఉంటున్నప్పుడు చూస్తుంది, పోయినప్పుడు కూడా చూస్తుంది, మిగిలిపోతుంది. దాన్ని సాక్షి శివ. అందుకే ఈ వస్తుంది పోతుంది దాన్ని పార్వతి అంటారు.
నిత్యము శాశ్వతంగా ఉండేదని శివ అంటారు. ఈ రెండు కలిపి ఏమైంది? శివశక్తి. ఇది శివశక్తే. సృష్టిలో మీరు ఎక్కడ టచ్ చేసిన శివశక్తి. అందుకే మన చంద్రయాన్ 3లో మన 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 భారతదేశం నుంచి ఏదైతే గ్రహం అక్కడ మనకి ఆ స్థానంలో పెట్టారో దానిని శివశక్తి అని పేరు పెట్టారు. చంద్రమండలంలో మన యొక్క పాయింట్ శివశక్తి అని పెట్టారు ప్రధానమంత్రి గారు. సో అందువలన ఏవత్ బ్రహ్మాండం అంతా శివశక్తియే. మీ శరీరము, ఈవెన్ తలుపు, ఈ డోర్, డూ యూ థింక్ దట్ డోర్, అది డోర్ అంటే జీవం లేని ఒక వస్తువు కదా, ఇప్పుడు రైట్ పాయింట్ అడిగారు. జీవము అంటే ప్రాణం, ప్రాణశక్తి, ఇట్స్ ఎనర్జీ. ద ప్రాణము కూడా ప్రకృతియే. ఓకే, ప్రకృతి అన్మానిఫెస్టెడ్ ఇన్ ద డోర్, దట్ ఈస్ మేనిఫెస్టెడ్ ఇన్ యూ. అర్థమైందమ్మా? కానీ ఒకటి గుర్తుంచుకోండి, ప్రాణం అనేది సాఫ్ట్వేర్ లాంటిది, ఈ శరీరం అనేది హార్డ్వేర్ లాంటిది. ఈ రెండింటికి వెనకుండా నడిపిస్తున్నది చైతన్యం, ఆత్మ, అది పరమాత్మ. అందువలన డోర్లో ప్రాణశక్తి, ఈ స్థూలంగా ఉన్నటువంటి రెండు శక్తులు ఉన్నాయి, కానీ ప్రాణశక్తి అవ్యక్తంగా ఉంది. డోర్లో మీలో వ్యక్తమైంది, దీంట్లో అవ్యక్తం, మనలో వ్యక్తమైంది. దీంట్లో కూడా ప్రాణశక్తి వ్యక్తమైంది అనుకోండి, ఏ స్వామి గెటప్, ఐ కెనాట్ హోల్డ్ యూ అని ఇది ఈ చైర్ కూడా పారిపోతుంటుంది. పట్టుకొని ఎలాడుతుండాలి చైర్ని, మనం ఉండండి, కాసేపు ఉండండి, మాట్లాడాలి, ఉండండి అనాలి చైర్కి. కానీ దీనిలో ప్రాణశక్తి వ్యక్తం కాలేదు. దాని అర్థం లేదని కాదు. ఎందుకు చెప్పనా? పాలులో మనం చూస్తే వెన్న మీకు కనిపిస్తుందా? లేదు. పాలులో వెన్న ఉంటుందా ఉండదా అని మీరు చూడడం లేదని లేనట్టు లెక్క. కనిపించట్లేదు. నీళ్ళు, ఒక గ్లాసు నీరు తీసుకురమ్మంటాను, దాంట్లో కొంత ఉప్పు వేస్తా, కలుపుతాం, ఉప్పు కరిగిపోయింది. ఇలా చూస్తే మీకు ఉప్పు కనిపిస్తుందా? కనిపించదు. కానీ ఆ నీటిలో ఉప్పు ఉందా లేదా ఎలా తెలుస్తుంది? కలిపాం కాబట్టి. కలిపాం కాదు, మీరు కలిపినట్టు చూడలేదు, టేస్ట్ చేస్తే. చూసారా? ఆ టేస్ట్ గురించి చెప్పాలి. అంటే చూసేది కాదు, బాగా ఉప్పు అంటాం. అదేవిధంగా దీంట్లో కూడా ప్రాణశక్తి అవ్యక్తంగా ఉన్నది, ఆత్మ ఉన్నది. అంటే పరమాత్మ, ఆత్మ అంటే కేవలం మాట్లాడడమే కాదు, ఉనికిగా ఉన్నది. ఉంది, చైర్ ఉందా, టేబుల్ ఉందా, మీరు ఉంది, నేను ఉంది, టేబుల్ ఉంది, చైర్ ఉంది. ఈ ఉంది అంటే అన్నిటి కామన్గా, అది పరమాత్మ.